జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో రీసెంట్గా మూవీ రిలీజ్లు, దాంట్లో ప్రమాదాలు. ఆ హీరోలు ఒక 5 నిమిషాలు ప్రమోట్ చేస్తేనే ప్రోడక్ట్కి మంచి మార్కెట్ వచ్చినప్పుడు, వాళ్ళు 3 ఇయర్స్ కొన్ని సంవత్సరాలు పడ్డ కష్టాన్ని వాళ్ళు ఎంతలా ప్రమోట్ చేసుకుంటారు. ఆ ప్రమోషన్స్ మన దాకా ఎంతలా చేరుతున్నాయి. అది నిన్న జరిగిన ప్రమాదంలో పిల్లలే కాదు కదా, తల్లి తండ్రి కూడా ఉన్నారు అంటే ఆ ప్రమోషన్స్ ఎంతలా మన మీద ప్రభావం చూపినాయి అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే, వాళ్ళు పడ్డ కష్టానికి, వాళ్ళున్న ఫీల్డ్లో వాళ్ళు పడ్డ కష్టాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం ఓకే. మనం ఉన్న స్థితిలో మనం ఎంత మట్టికి తీసుకోవాలి, మన పిల్లలకి మనం ఎంత ప్రమోట్ చేయాలి అనేది హీరోల గురించి అంతగా ప్రమోట్ చేసుకుంటే, అందరికైనా గొప్ప హీరో కిటై ఉన్నాడు కదా, ఎంత కథ నడిపాడు, ఎంత మహాభారతాన్ని తను యుద్ధం చేయకుండా నడిపాడు. ఆయన గురించి ఎవరైనా ప్రమోట్ చేస్తున్నారా? ఎందుకు చేయట్లేదు? ఎలా తెలుస్తుంది ప్రమోట్ చేయకుండా? దాన్ని ఈ మత గ్రంథం భగవద్గీత అని తెలిసి, ఆ భగవద్గీతని వినిపించకూడని చోట వినిపించి, ఇళ్లలో పొద్దున్నే లేచి భగవద్గీత పెట్టే ధైర్యం ఎవరికి ఉంది? ఎవరికైనా ఉందా? ఏ స్థాయికి తీసుకొచ్చారు? గుళ్ళలో ఇదివరకు మేము చిన్నపిల్లప్పుడు భగవద్గీత వినిపించేది, ఇప్పుడు వినిపిస్తుందా? ఆయనకన్నా పెద్ద హీరో ఉన్నారా? 500 సంవత్సరాలు. ఇంకొక విషయం ఏంటంటే, నేను చూసిన గంగాధర్ శాస్త్రి గారి ఇంటర్వ్యూలో ఆయన భగవద్గీత గురించి చెప్పారు. దాని కింద అన్ని కామెంట్లు ఏంటంటే, వేరే గ్రంథాల నుంచి కాపీ చేయబడింది. అరే బాబు, అదే 1400 సంవత్సరాలు నీది, 2000 సంవత్సరాలు వాళ్ళది. అసలు మా ఎన్ని సంవత్సరాలు చెప్పడానికి మాకే తెలియదు. తెలుసుకోవాలన్న ఉత్సాహం, ఆరాటం అంతకన్నా ఉండదు. అవి లెక్క పెట్టడానికి కరెక్ట్ లెక్క కూడా ఉంది. అయినా వాటిని మేము అంతగా ప్రమోట్ చేసుకోలేము. అది వినిపించకూడని ప్లేస్లో వినిపించేసి, దాని మీద ఒక భయాన్ని క్రియేట్ చేసేసి మీరు బాగా సక్సెస్ అయ్యారు. ప్రతిరోజు పొద్దున్నే లేచి భగవద్గీత పెట్టలేని నిస్సహాయ స్థితిలో మేము బాగా దాన్ని మేము ప్రమోట్ చేసుకోలేము, మా పిల్లలకి చెప్పలేము, అసలైన హీరో గురించి మేము చెప్పలేము. రాబోయే ముక్కోటి ఏకాదశికి తెల్లవారుజామున మా స్వామి దర్శనానికి పిల్లల్ని తీసుకెళ్లేంత ప్రమోషన్స్ మేము చేసుకోలేము. దాన్ని నాశనం చేయడానికి దాని గురించి మీరు ముందే తెలుసుకొని, దాన్ని ఎక్కడ వాడితే మనుషుల్లో ఏది భయమో దాన్ని ఎలా దూరం చేయాలో అన్ని రకాలుగా మీ ప్రయత్నాలు, సామాజికంగా, ఆర్థికంగా మీరు గెలుస్తున్నారు. ప్రమోట్ చేసుకోవాల్సిన మా గ్రంథం గురించి మా అంతటా మేమే భయపడిపోయి, మా అంతటా మేమే వినిపించుకోలేని దుస్సహాయ స్థితిలో మేము ఉండిపోయాం. కర్మ చాలక, ఇది మన పుస్తకం నానా, దీన్ని చదవాలి అని పుస్తకం పట్టుకొని బయలుదేరితే, పుస్తకాల గురించి ఎందుకు, మతాల గురించి ఎందుకు, ఏం సాధిస్తారు అని తిరిగి మమ్మల్ని అడిగే స్థాయిలో మేము నిలబడిపోయాం. ఫస్ట్ టికెట్ తీసుకొని చూడగలిగిన, రేపు ముక్కోటి ఏకాదశికి అంతే తెల్లవారుజామున అంతే శ్రద్ధగా మా హీరో దర్శనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.